సీన్ అయిపోయింది అనుకుంటున్నా సినిమా చూపిస్తున్నామని సంకలు గుద్దుకుంటున్నాడు రఘువీరుడు. చెట్లను నరకడానికి వచ్చిన కూలీల్ని చంపడం కాదని, దమ్ముంటే ఇసుక మాఫియాని వేసేయాలని సవాల్ ఎసరుతున్నాడు. ఒరే, ఇవాళ రేపు మైకులు కూడా మీ మాట ఎండవలే. వాకే పార్టీని గట్టెక్కడానికి బానే కష్టపడుతున్నావు. మనమందరం ఇంత ప్రయత్నం చేస్తా ఉంటే రాహుల్ గాంధీ యాడికో పోయి ఎంజాయ్ చేస్తుంటే బాధగానే ఉంటది. మన అధినేత్రి సోనియా గాంధీ గారు ఎంత అమ్మాయినా పాపం ఏం చేసద్ది, చిన్న పిల్లోడైతే చెవి మెలేయొచ్చు. ఆమె ఈ పార్లమెంట్ లో మాట్లాడిన ఒకే ఒక్కసారి కొడుకు ఏడున్నాడు ఎట్టా ఉన్నాడు అని టెన్షన్ పడుతుందా ఏంది? ఆ ఒక్కసారి కూడా మన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని గలం విప్పినటువంటిది. సింగిల్ సీటు కూడా ఎందుకు రాలేదు ఇప్పటికి అర్థమై ఉంటది. మనకే కాదు, ప్రతి ఆంధ్రుడికి కూడా 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. నువ్వు అన్నట్టు మేడం మాటకి అంత పవర్ ఉంటే మరి ఎందుకీలే? 2 సార్లు ఉత్తరం కూడా రాసినారు. బిల్లు చేతిలో ఉన్నప్పుడు శుద్ధంగా రాయకుండా ఎందుకీ ఉత్తరాలు దేవరింపులు? మన ఉద్యమ ఫలితంగా కాదు అన్నటువంటి వారు మళ్ళీ తోట ముడిచి మాట మార్చుకున్నటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. ఏంది ముడిచేది? తోక లోపతానే ఉన్నారు. 6-7 వేల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి వచ్చిందంటే, లేక కొన్ని సంస్థలకు ఫౌండేషన్లు వేస్తున్నారంటే, ఇది కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి పాక్షిక విజయం అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. మీ పోరాటమా? సర్లే, చుట్టూ తిరిగి అడుక్కుంటే కాస్త చిల్లర పడేశారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ నాతో అన్నాడు, పోరాటాల్లో నీలాంటి పోటుగాడిని చూడలేదనే. పూర్తి బలహీనంగా ఉంది అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఈ రోజు రాష్ట్రానికి అజెండా సెట్ చేయగలిగినారు. ఒరే, అట్టా అన్నాడా? మైక్ ఎవరికన్నా ఇచ్చి ఓసారి జబ్బలు జరుచుకో. మనం బలహీనమై ఉండొచ్చు మొన్న ఎన్నికల్లో, మన సంకల్పం మాత్రం చాలా బలమైనటువంటిది. మాటలతోనే మీ వాళ్ళ కార్లిక్స్లు బూస్ట్లు దాయిపేస్తున్నావు. ఆ సంకల్పాన్ని ఎవరు ఎక్కడ కూడా బలహీనపరచలేరు. ఇదే టెంపో ఇంకో 4 ఏళ్లు మెయింటైన్ చేయాలా? అన్ని పార్టీల వారు, అన్ని ప్రజా సంఘాలు ఆ అజెండాన్ని ఈరోజు ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి, దీన్ని ఆహ్వానిస్తున్నాం. బతికి చెడ్డోళ్ళని మీ మీద ఒక రవ్వ సానుభూతి ఉందలే. ఇంతకంటే నేను ఎక్కువ విషయాల్లోకి పోకుండా, జనగణమన వాడేస్తావా? అన్ని విషయాలకు పోకుండా, నేను నిన్నగాక మొన్న తిరుపతిలో 20 మంది నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపినారు. కులము గోత్రము చూసి ఎవరు చంపరు. ఎర్ర చందనం స్మగ్లింగ్ వచ్చారంట. స్మగ్లర్లు అనేది ఈ ప్రభుత్వం దగ్గర జాబితా ఉంది, ఎవరనేది తెలుసు. స్మగ్లర్లతో స్నేహం చేస్తామని ఈ ప్రభుత్వం. లిస్టులో ఉన్నోళ్ళు అంత ఈజీగా ఎందుకు దొరకతారు? స్మగ్లర్లను తాకకుండా ఈ రోజు ప్రపంచాన్ని నమ్మించడానికి, ప్రజల్ని మభ్యం పెట్టడానికి, ఎర్ర చందనం నరకడానికి రావడం తప్పంటావా కరెక్ట్ అంటావా? నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని. ఈ రోజు ఇసుక మాఫియా జరుగుతోంది ఈ రాష్ట్రంలో. వాళ్ళని కూడా వేసేసి ఆడే బూట్ చేయమంటావా? ఈ ఇసుక మాఫియాలో ఉన్నది మీ ఎమ్మెల్యేలు, ఈ ఇసుక మాఫియాలో ఉన్నది మీ ఎంపీలు, ఈ ఇసుక మాఫియాలో ఉన్నది మీ ఎమ్మెల్సీలు, ఈ ఇసుక మాఫియాలో ఉన్నది మీ మంత్రులు. వడ్డమ్మ బడవ, శేషాచలం అడవుల్లో ఉండాల్సిన బ్యాచ్ అంతా ఆడే ఉందంటావా? వాళ్ళందరూ కూడా స్మగ్లర్లు, దోచుకుంటా ఉన్నారు. మరో 2 సంవత్సరాలకు మన రాష్ట్రంలో ఇసుక అనేటువంటిది కనబడదు. పీడీ యాక్ట్ పెడదామా? డైరెక్ట్ గా వేసేయాల్సిందేనా? ఇసుక మాఫియాల మీద, ఇసుక స్మగ్లర్ల మీద
మీరు ఎన్కౌంటర్ చేస్తున్నా ఈ ప్రభుత్వం అని నేను సవాల్ విసురుతా ఉన్నాను. ఆడ కూడా తవ్వడానికి వచ్చే వాళ్ళే పోతారు. మీరు ఎన్కౌంటర్ చేస్తే అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలదు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎంపీలు ఒక్కరు కూడా మిగలదు. స్కాములు చేసిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే మీ పార్టీ వాళ్ళు కూడా మిగలరు. అలా చేయమని మేము చూడడం లేదు. నీ పాసు గల స్కాముల పేరు ఎత్తేసరికి దడుచుకున్నావా? మిమ్మల్ని పోషిస్తేనేమో, మిమ్మల్ని సాగితేనేమో, మీ పార్టీ పోషిస్తేనేమో వాడు ఎటువంటి వాడైనా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. అందరూ గురువింద గింజలే, నలుపు కనపడకుండా కవరింగు అంతే. కోటి సంతకాల కార్యక్రమాన్ని ఎప్పుడు ముగిద్దాం, ఎలా ముగిద్దాం? మీ అభిప్రాయాలు చెప్పండి. అయితే వాకే కాలేదనుకో, కుడి చేత్తో ఒకటి ఎడం చేత్తో ఒకటి గీకి పారేయండి. సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా ముఖ్యమైనది. మే 15వ తేదీ లోపల పూర్తి చేయాలి. సమ్మర్ స్పెషల్ ఆఫర్లు పెడితే గాని పుస్తకాలు ఖర్చు కావు, చూసుకో మరి. స్థానికంగా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. లోకల్ గొడవల్లోకి నన్ను లాగబాక, నువ్వే చూసుకో. ఒకే అంటారు అడ్రస్ లేని పార్టీ, ఒకరు అంటారు జనం లేని పార్టీ. సింగిల్ సీటు కూడా రానప్పుడు ఇంకేమంటారు? ఎవరు ఏమన్నా కూడా మొహమాటాలు వద్దు, దులిపేసుకుంటామని చెప్పు. మా చేత కాకపోతే మోకాళ్ళు మోచేతులతో నడిచి ఒళ్ళు దండాలు కూడా పెట్టాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తారుగా ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం ఎన్ని ఇబ్బందులు వచ్చినా